మనం ఏమి సమాధానం చెప్పాలి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చేయాలి వెంకటేశ్వర రెడ్డి గారు అనేది కాకుండా ఒక రాజకీయ పార్టీకి పులిమితి అవుతుందండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కంచర్ల విజయభాస్కర్ గారు టీడీపీ వ్యవస్థాపక సభ్యులు, ఆయన కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సార్, పారదర్శకంగా జరగలేదు, పూర్తిగా అభ్యర్థులందరూ కూడా అటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అసలు పూర్తిగా అవకతవకలు జరిగాయి, మా సర్టిఫికెట్లు ఉన్నాయి అని చెప్పి డైరెక్ట్గా సర్టిఫికెట్లు చూపించినా కూడా ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? ఇప్పుడు రేపు వర్కింగ్ డేనే కదా, రేపు సెక్రటేరియట్కి బొమ్మనండి, లేకపోతే విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి బొమ్మనండి అమరావతిలో. వాళ్ళు రెడీగా ఉన్నారు సమాధానాలు చెప్పడానికి, సందేహాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఐఏఎస్ అధికారులు, ఇతర ఉన్నత ఉద్యోగులు, వాళ్ళ దగ్గరికి పోతే అన్ని సందేహాలు అనుమానాలు నివృత్తి కానప్పుడు మాట్లాడాలా. ఏ ఒక్కరూ పోరు అక్కడికి. బురద చల్లడానికి కార్యక్రమం తీసుకున్నప్పుడు హైకోర్టు కూడా కొట్టేసినప్పుడు పారదర్శకంగా జరిగిందని చెప్పి హైకోర్టు కితాబు ఇచ్చింది. అదేవిధంగా మా సమయాన్ని వృధా చేయొద్దు, కోర్టు సమయాన్ని అని చెప్పింది. అదేవిధంగా ఇందులో రాజకీయ ప్రేరేపిత పిటిషన్ అని చెప్పి డిస్మిస్ చేస్తున్నాం అని చెప్పింది. పైగా అధికారులు చక్కగా పారదర్శకంగా జరిపారని అధికారుల కితాబు ఇచ్చింది, ప్రభుత్వానికి కితాబు ఇచ్చింది ఉన్నత న్యాయస్థానం హైకోర్టు. సరే, నిరుద్యోగులు ఇప్పుడు 1 year అయింది. ఈ 1 yearలో తలెత్తనటువంటి అనుమానాలు, సందేహాలు ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చాయి? ఇందాక మీరు చెప్పారు, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడే ముందు మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మీకు స్ఫూర్తి అయ్యింది, ఈ విధంగా ఆందోళన పదంలో నడిస్తే లోకేష్ బాబు రాజీనామా చేస్తే మా మాట నెగ్గింది కదా అని చెప్పుకోవడానికని మీ మాటల్లో చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆఖరికి కాలేజీలకు పోయి విద్యార్థులందరినీ వాళ్ళ ఉద్యమాన్ని, కృత్రిమ ఉద్యమాన్ని బలపరచమని అడుగుతున్నారు. నిరుద్యోగులందరినీ, ఉద్యోగాలు రాని వాళ్ళందరినీ డిఎస్సిలో రోడ్లో ఎక్కమని చెప్తున్నారు. అంటే 1 సంవత్సరం రోజులు అయిపోయింది. ఆ కొత్తల్లో కానీ ఉంటే ఇదే ప్రశ్నలు వాళ్ళు లేవదీసి ఉంటే కొంత నమ్మేవాళ్ళేమో. అంటే ఇందులో నిజాలు లేకపోయినా కొంత నమ్మేవాళ్ళేమో. ఇప్పుడు 1 year తర్వాత ఏ నిరుద్యోగి రోడ్ల మీదకి వస్తాడు? ఏ ఉద్యోగాలు ఆశించే ఫలితం పొందలేని వాళ్ళు రోడ్లు ఎక్కుతారు? ఏదన్నా బలవంతంగా మనకు తెలిసిన చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే, స్నేహితులు ఉంటే బలవంతంగా రోడ్ల మీద తీసుకురావడమే. ఇప్పుడు కాలేజీ కుర్రవాళ్ళని కూడా కాలేజీలకు పోనీయకుండా చేస్తున్నారు, వాళ్ళని చదువునీయకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఒకవైపు రోడ్ల మీద టెంట్లు వేసేసి ట్రాఫిక్ అంతరాయం కల్పిస్తున్నారు. పోతే మొత్తం దీన్ని ఒక ఉద్యమంగా మలిచి ఏదో జరిగిందనే ఒక అయోమయం సృష్టించి రాష్ట్రంలో పోతే మా మాట నెగ్గింది కదా అని అనిపించుకోవాలనేది. కానీ అధికారులు మేము మీకు అన్నిటికీ సమాధానం ఇస్తామని చెప్పేసి వాళ్ళు పదే విజ్ఞప్తి చేసినా వీళ్ళు వినకుండా, పోతే హైకోర్టు మొట్టికాయలు వేసినా వినకుండా వాళ్ళ బాధను ప్రపంచం బాధ చేయడానికి ప్రయత్నిస్తున్నారే కానీ పోతే ఇందులో ఫసలేదనే విషయం వాళ్ళకి పూర్తిగా తెలుసు. రాజకీయాల్లో నీలాపనిందరూ ఒక్కోసారి ఫలితాలు ఇచ్చిన గత సంఘటనలను దృష్టిలో ఉంచుకొని మనం కూడా బురద తల్లితే ఒక అయోమయం సృష్టిస్తే మనకి కొంత మైలేజ్ వస్తుందనే ఉద్దేశం తప్పితే, పైగా వాళ్ళ క్యాడర్ జారిపోనీయకుండా వాళ్ళ క్యాడర్కి కూడా ఒక పని కల్పించినట్టు అనమాట. పోతే ఇదంతా కృత్రిమ ఉద్యోగం, ఇందులో నిజాలు లేవు. పైగా 5 సంవత్సరాల పాటు వాళ్ళు చేయని పని మేము చేస్తూ ఉంటే అది బాధ. రెండోది, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ మధ్య స్వర్ణగిరిని చేశారు. స్వర్ణగిరిని బంగారం ఉత్పత్తికి సంబంధించి అది కన్నుగుట్టింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరిగింది, అది కన్నుగుట్టింది. గోదావరి జలాలు దానికి డిఎస్సికి సంబంధం ఏంటి? చెప్తున్నా అదే కన్ను కుట్టడానికి కారణం ఇవన్నింటినీ డైవర్ట్ చేయాల. అదేవిధంగా గోదావరి జలాలు రేపు 14వ తేదీ, ఆగస్టు 14వ తేదీ అనకాపల్లి దాకా ఇవ్వబోతున్నారు ఎడమకాలు ద్వారా. అదేవిధంగా రేపు 13వ తేదీ సీడీ యాక్సెస్ రోడ్లు, అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని సిద్ధం అవుతున్నాయి. ఇది శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి, కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, కొత్త ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి. వీటన్నిటితో అసూయ అనేది ప్రారంభం అవుతుంది. పోతే ఒకటే గుర్తు చెప్తున్నానండి మీకు, ఏ ప్రభుత్వమైనా 52 నుంచి సాధారణ ఎన్నికలు భారతదేశంలో ప్రారంభమైనాయి. ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెల రోజుల తర్వాత రద్దు చేయమని ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర పోయిన రోజే వాళ్ళ యొక్క పాత కేసులన్నీ ఎక్కడ తిరగదొడతారో, అదేవిధంగా కొత్త కేసులు ఎక్కడ బుక్ అవుతాయో, కాబట్టి
ఒక గందరగోళం సృష్టించాలని చెప్పేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టమన్నారు. ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయమని చెప్పేసి నెల తర్వాత వెంటనే ఢిల్లీకి పోయాడు. 94% స్ట్రైక్ రేట్ తో నెల రోజుల వ్యవధిలో ఏం గొడవలు జరిగాయని, రాష్ట్రంలో ఏం కుంభకోణాలు జరిగాయని, ఏం అక్రమాలు జరిగాయని, ఏ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగాయని, అంటే వాళ్ళకి అధికారం అనేది కల్పవృక్షం లాంటిది. అంటే దౌర్జన్యాలు చేయడానికి, దాడులు చేయడానికి, దోచుకోవడానికి. కాబట్టి అది అవకాశం పోయింది. పైగా వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయనే భయం. వీటన్నిటి వల్ల ఏంటంటే తిరిగి అధికారం కావాలి. ఈ కేసులు మాఫీ చేసుకోవడానికి కానీ, లేకపోతే దోచుకోవడానికి ఇప్పుడు ఆదాయం తగ్గిపోయింది కాబట్టి, ఆదాయ మార్గాలు పోయినాయి కాబట్టి, పోతే అదే విధంగా అధికారం కోల్పోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తాడనే ఫీలింగ్ అయోమయం సృష్టించి రాష్ట్రాన్ని గందరగోళం చేయాలా, రాష్ట్రాన్ని అల్లరిపాలు చేయాలా. పోతే చంద్రబాబు నాయుడు గారికి రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతా ఉంది ఆయన ప్రతిభ, ఆయన యొక్క పేరు ప్రతిష్టలు. ఇది అంతా అసూయ. కాబట్టి ఈ అసూయాగ్రస్తమైన మనుషులు, దుర్యోధనుడు అసూయతో ఆయన చివరికి రాజ్యాన్ని కోల్పోయాడు. మనం చూసిందే పురాణాల్లో అనేక మంది అసూయతో. సద్విమర్శలు చేయొచ్చు, కానీ 1 year తర్వాత ఇది డిఎస్సికి సంబంధించి వీళ్ళు ఈ రోజు ఈ స్టెప్ తీసుకున్నారంటే అందులోనే మనకు అంతరార్థం ఏంటో బోధపడుతుంది. నేను ఇందాక ఢిల్లీ చెప్పాను, 4 రోజుల్లోనే పోయారని చెప్పి. ఇవి చాలు మచ్చుకి ఉదాహరణలు. అదే విధంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వీటిని చూసి కనుగొట్టింది. కాబట్టి ఇది ఒకటి తీసుకున్నారు. నిరుద్యోగులకు చాలా మంది ఉద్యోగాల కోసం ఉన్నారు కాబట్టి, నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి, విద్యార్థులు ఉన్నారు కాబట్టి వీళ్ళ రోడ్ల మీద తీసుకురావడం ఈజీ అని చెప్పేసి ఒక పథకం రూపొందించారు. ఇప్పుడు ఎవరు రావట్లేదు. అందుకని కళాశాలలో చదువుకునే వాళ్ళందరినీ చెడగొట్టి రోడ్ల మీదకి రమ్మని పిలుస్తున్నారు. కళాశాల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఉన్నత న్యాయస్థానం తీర్పుని కూడా ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. ఉల్లంఘించి అది కొట్టేసిన తర్వాత ఈ ఉద్యమం మొదలు పెట్టారు. అంతకుముందు ఒకసారి ఒక ట్రైల్ వేశారు. ఒక ట్రైల్ వేసి ఏదో జరిగిందన్నారు 4 రోజుల నాడు. తర్వాత ఏం స్పందన రాకపోయారు. తడి చెప్పుడు లేకుండా కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన తర్వాత కోర్టు కూడా మొట్టికాయలు వేసిన తర్వాత మళ్ళీ ఈ ఉద్యమం తలపెట్టారు. ఈ విషయాల్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలా. అదే విధంగా నిన్న కొండారెడ్డి పురుషు కర్నూలులో హిస్టారికల్ మీ దగ్గరికి నిరుద్యోగులంతా మా పొట్ట కొట్టద్దు, మేము 22 సంవత్సరాల తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి కడప అది నంద ఏదో పేరు వస్తుంది మండలం, విజయభాస్కర్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నేను ఉద్యోగం లేక అల్లాడిపోతున్నాను. ఇప్పుడు వచ్చింది 10 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, 12 ఏళ్ల నుంచి, 8 ఏళ్ల నుంచి, 6 ఏళ్ల నుంచి. కానీ మేమంతా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆశలు పెట్టుకుంటే 5 ఏళ్ళు ఇవ్వలేదు. ఈ రోజు మేమంతా 16,000 మంది ఉద్యోగాలు చేస్తుంటే వీళ్ళు మా కడుపు కొట్టాలని చూస్తున్నారు. శ్రమ, మేము పడిన కష్టం, మాకు అయిన వ్యయ ప్రయాసాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవడం లేదు. ఎక్కడికాడ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకంటే విజయభాస్కర్ గారు మళ్ళీ వస్తాను. ఏ రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి వీళ్ళని రెచ్చగొట్టి రోడ్ల మీదకి వస్తారనేది వచ్చిన ఆ కుట్రలు కుతంత్రాలు ఏం సాగట్లేదు. హైకోర్టు గారు కొట్టేసిన నేపథ్యంలో ఈ ఉద్యమం వచ్చారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజానీకం గ్రహించి తగిన చెప్తారని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు